భారతదేశ చరిత్రలో వేదకాలానికి ప్రధాన ఆధారం ఏది? కరెక్ట్ ఆన్సర్ బి. వేదాలు. అత్యంత ప్రాచీన వేదం ఏది? కరెక్ట్ ఆన్సర్ సి. ఋగ్వేదం. ఋగ్వేదంలో ప్రధానంగా ఏమి ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ డి. దేవతా స్తోత్రాలు. ఆర్యులు భారతదేశంలోకి ఏ దిశ నుండి వచ్చినట్లు భావిస్తారు? కరెక్ట్ ఆన్సర్ బి. ఉత్తరం. ఋగ్వేద కాలంలో ప్రజల ప్రధాన వృత్తి ఏది? కరెక్ట్ ఆన్సర్ సి. పశుపోషణ. ఋగ్వేద కాలంలో ముఖ్యమైన నది ఏది? కరెక్ట్ ఆన్సర్ డి. సరస్వతి. వేదకాలంలో అగ్ని దేవునికి సంబంధించిన వేదం ఏది? కరెక్ట్ ఆన్సర్ బి. ఋగ్వేదం. సంగీతానికి సంబంధించిన వేదం ఏది? కరెక్ట్ ఆన్సర్ సి. సామవేదం. యజ్ఞాలకు సంబంధించిన వేదం ఏది? కరెక్ట్ ఆన్సర్ బి. యజుర్వేదం. మంత్రాలు, వైద్యం, మాంత్రిక విద్యలకు సంబంధించిన వేదం ఏది? కరెక్ట్ ఆన్సర్ డి. అథర్వవేదం. వేదకాలంలో గ్రామానికి అధిపతిని ఏమని పిలిచేవారు? కరెక్ట్ ఆన్సర్ ఏ. గ్రామణి. ఋగ్వేద కాలంలో రాజును ఎవరు ఎన్నుకునేవారు? కరెక్ట్ ఆన్సర్ బి. సభ సమితి. ప్రజాసభను ఏమని పిలిచేవారు? కరెక్ట్ ఆన్సర్ బి. సమితి. వేదకాలంలో యుద్ధ దేవుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ సి. ఇంద్రుడు. ఋగ్వేదంలో ఎక్కువ సూక్తులు ఏ దేవునిపై ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ సి. ఇంద్రుడు. వేదకాలంలో సముద్ర దేవుడిగా ఎవరిని భావించేవారు? కరెక్ట్ ఆన్సర్ ఏ. వరుణుడు. వేదకాలంలో విద్యా విధానం ప్రధానంగా ఎలా ఉండేది? కరెక్ట్ ఆన్సర్ బి. గురుకుల విధానం. వేదకాల సమాజానికి ప్రాథమిక ఆధారం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ బి. వర్ణ వ్యవస్థ. వర్ణ వ్యవస్థలో మొదటి వర్ణం ఏది? కరెక్ట్ ఆన్సర్ సి. బ్రాహ్మణులు. వేదకాలంలో ప్రధానంగా ఉపయోగించిన లోహం ఏది? కరెక్ట్ ఆన్సర్ డి. రాగి. గాయత్రి మంత్రం ఏ వేదంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఏ. ఋగ్వేదం. వేదాలను మౌఖికంగా బోధించే సంప్రదాయాన్ని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ బి. శృతి సంప్రదాయం. ఉత్తర వేద కాలంలో ప్రధానంగా ఉపయోగించిన లోహం ఏది? కరెక్ట్ ఆన్సర్ సి. ఇనుము. బ్రాహ్మణాలు ప్రధానంగా దేనిని వివరిస్తాయి? కరెక్ట్ ఆన్సర్ బి. యజ్ఞాలు, కర్మకాండలు. ఉపనిషత్తులు ప్రధానంగా దేనికి సంబంధించినవి? కరెక్ట్ ఆన్సర్ ఏ. తత్వశాస్త్రం. వేదకాలంలో విష్ అనే పదం దేనిని సూచిస్తుంది?
కరెక్ట్ ఆన్సర్ సి ప్రజలు. వేదకాలంలో రాజుకు ప్రధాన సలహాదారుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ బి పురోహితుడు. వేదకాలంలో సంపదకు ప్రధాన ప్రమాణం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ సి పశువులు. వేదకాలంలో రాజసూయ యాగం ఉద్దేశ్యం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ బి రాజ్యాభిషేకం. అశ్వమేధ యాగం దేనికి ప్రతీక? కరెక్ట్ ఆన్సర్ బి రాజ్య విస్తరణ.